మాట్లాడచ్చా? మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ప్రధానంగా 8వ తారీఖు నాడు ప్రధానమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రానికి వస్తడం జరుగుతుంది. దాంట్లో భాగంగా సుమారు 1 కిలోమీటర్ రోడ్ షో ఉంది. దాని తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన కూడా వేస్తడం జరుగుతుంది. 2014 నుంచి ఎన్డీఏ ప్రభుత్వం నినాదం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. దాంట్లో భాగంగా దాదాపు 5 కార్యక్రమాలు ఆనాడు శ్రీకారం చుడుతున్నాం. మొదటిది నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ కోసం శంకుస్థాపన చేస్తున్నాం. ఇంకో పక్కన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ దాదాపు 70,000 కోట్ల పెట్టుబడితో ఉత్తరాంధ్రలో ఆ ప్లాంట్ రాబోతుంది. నెల్లూరుకు వచ్చేగల మన చెన్నై విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్లో క్రిస్ సిటీ కృష్ణపట్నంలో ఒక నోడ్ కేంద్ర ప్రభుత్వం మనకు శాంక్షన్ చేసింది, నిధులు కూడా కేటాయించింది. ఆ నోడ్ వల్ల అనేక పెట్టుబడులు వస్తాయి, లక్షలాది మందికి ఉద్యోగాలు కూడా కల్పించగలుగుతాం. సో ఆ నోడ్ కూడా శంకుస్థాపన చేస్తాం జరుగుతుంది. ఇంకో పక్కన నేషనల్ హైవే ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడటం జరుగుతుంది. దాంట్లో కొత్త ప్రాజెక్టులు సుమారుగా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొత్త ప్రాజెక్టులు చేస్తున్నాం. ఆల్రెడీ పూర్తయిన ప్రాజెక్టులు అంటే దాదాపు 3,900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తయిన ప్రాజెక్ట్స్ కూడా ఇనాగరేషన్ గౌరవ ప్రధానమంత్రి గారు చేస్తారు. ఇంకోటి మనందరి కళ రైల్వే జోన్ రావాలి, జోనల్ హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నంలో ఉండాలనేది ఉత్తరాంధ్ర ప్రజల కళ. గత ప్రభుత్వం కనీసం భూమి కూడా కేటాయించలేదు, దానివల్ల జోన్ కూడా ఆలస్యమైంది. ఇప్పుడు భూమి మన ప్రభుత్వం కేటాయించింది. భవనాని కోసం హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేసేదానికి కూడా గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తడం జరుగుతుంది. ఇంతేకాకుండా పలు కార్యక్రమాలు రైల్వే సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తడం జరుగుతుంది. అంటే దాదాపు 5 డిఫరెంట్ కార్యక్రమాలకి గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తడం జరుగుతుంది. మీరు చూస్తే నేను చెప్పిన దాంట్లో కేవలం ఉత్తరాంధ్రకే కాదు, లేదంటే దక్షిణాంధ్రకే కాదు, అన్ని ప్రాంతాలకి సమానంగా పనులు చేయాలి, అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందాలన్న ఆలోచనతోనే ఎన్డీఏ ప్రభుత్వం నాడు నేడు ఎప్పుడు పనిచేస్తుంది. ఈ రోడ్ షోని బహిరంగ సభని ప్రజలందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. గతంలో ఎన్డీఏలో ఉన్న పార్టీలందరూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చిలకలూరుపేటలో బహిరంగ సభ ఏర్పాటు చేసి అది బంపర్ సక్సెస్ అయింది. అంతేకాకుండా విజయవాడలో గౌరవ ప్రధానమంత్రి గారి కోసం ఇటుపక్క ముఖ్యమంత్రి గారు ఇంకో పక్కన పవన్ అన్న కలిసి రోడ్ షో చేశారు, అది కూడా భారీ సక్సెస్ అయింది. దానికి డబుల్ సక్సెస్ చేయాలన్న కృషితో అందరం పనిచేస్తున్నాం, చేయాలని తపంతో మేము ఉన్నాం. అందరం కృషి చేస్తామని వాళ్ళందరూ తెలుపుకుంటూ ప్రజలు కూడా స్వచ్ఛందంగా రండి, ప్రధానమంత్రి గారికి అండగా మనం నిలబడదాం. ఎందుకంటే గత బడ్జెట్లో కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపు ఎన్డీఏ ప్రభుత్వం చేసింది. ముందు ఇంకా చాలా మనం కూడా అనేక కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇప్పటికీ చాలా అప్పుల పాలైపోయాం. గత ప్రభుత్వం చేసిన అప్పులు వడ్డీ కట్టేదానికే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కేంద్ర ప్రభుత్వం సహకారం చాలా అవసరం. పెద్దలు అన్నట్టు పోలవరం కోసం ఇప్పుడు 2,000 కోట్ల రూపాయలు నిధులు ఇస్తాం జరిగింది. కేటాయింపులు కాదు, డైరెక్ట్ శాంక్షన్ చేస్తారు, అకౌంట్కి వచ్చినాయి. నిర్వాసితులకి దాదాపు 900 కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో నిన్న ఎన్డీఏ ప్రభుత్వం కూడా వేస్తాం జరిగింది. సో దారి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ సరైన దారిలో పెట్టే క్రమంలో కేంద్ర ప్రభుత్వ సహకారం చాలా అవసరం. ఇప్పటికీ చాలా అందించారు, ముందు కూడా అందిస్తారు. అందుకే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజలందరూ కూడా నేను కోరుతున్నాను. ఇప్పుడు మీడియా మిత్రులుగా ఉన్న ప్రశ్న ఉంటే దానికి సమాధానం. ఎన్ని ఉద్యోగాలు వస్తాయని అంచనా సార్? ఇప్పుడు ఏదైతే పెట్టుబడులు వస్తున్నాయో దీని ద్వారా ఎంతమంది ఉపాధి పొందుతారు? దాదాపు 1,00,000 మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంది. దాదాపు మనకి అది ఏజెన్సీ 1 కిలోమీటర్ ఉంటుంది. దత్ ఐలాండ్ దగ్గర నుంచి ఆంధ్ర యూనివర్సిటీ వరకు 900 మీటర్లు, రఫ్లీ 1 కిలోమీటర్ రోడ్స్ ఉంటుంది. ఆంధ్ర యూనివర్సిటీలో బ్యారెన్స్ రెండు సైడ్స్ ఉంటుంది. ఏం మాట్లాడాలమ్మా? ఒక్క నిమిషం, ఏం మాట్లాడాలి చెప్పండి. ఏం డౌట్ ఉంది? మా ఆర్థిక ఇబ్బందులు ఉన్న విషయం వాస్తవం. దానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనేక
మా కార్యక్రమాలు చేస్తుంది. ఇది రెగ్యులరైజ్ చేయాలని తప్పంతో మేము పని చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని మినహాయింపులు కంటే అవి కూడా చేశాము. ప్రైవేటీకరణ జరగదని 100 సార్లు నేను చెప్పాను. మళ్ళీ డౌట్ ఎందుకు ఉంది మీకు? ఆ డౌట్ ఎందుకు ఉంది? ఎందుకు తప్పుడు ప్రచారం మీరు నమ్ముతున్నారు? మంత్రి గారు వచ్చి చెప్పారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు, మంత్రులు మేమందరం చెప్పాను. నేను విశాఖపట్నం అనేక సార్లు వచ్చా. గత 6 నెలల కనీసం 4-5 సార్లు వచ్చి ఉంటాను విశాఖపట్నం. నేను చాలా క్లారిటీగా చెప్పాను. మళ్ళీ డౌట్ ఎందుకు? అంటే ప్రజలు కూడా ఈ దుష్ప్రచారం నమ్మకూడదు. ఫేక్ వాళ్ళు ఉంటారబ్బా, వాళ్ళకేం పనిపాటు ఉండదు. పూర్తిగా ఫేక్ న్యూస్ చేస్తారు. ఇది ఫేక్ పార్టీ ఉంది, వైకాపా పార్టీ. వాళ్ళతో దుష్ప్రచారం చేస్తారు. వాళ్ళు ఉత్తరాంధ్రకి ఏం పీకారండి? 5 సంవత్సరాలు నడుతున్నా కనీసం రైల్వే జోన్కి భూమి ఇవ్వలే. వాళ్ళు ఏం పీకారు? మళ్ళీ ఒక్క ఐటీ కంపెనీలు సరిగ్గా తీసుకురాలా. మేము తీసుకొచ్చాం టీసీఎస్. ఉన్న కంపెనీలు పోయినాయి, మేము తీసుకొచ్చాం టీసీఎస్. వాళ్ళు మెట్టెక్ జోన్లో కంపెనీలు ఎంత ఇబ్బంది పెట్టారు. మెట్టెక్ జోన్ సీఈఓ జితేందర్ శర్మని ఎంత ఇబ్బంది పెట్టారు మీ అందరూ తెలుసు, మీడియా మిత్రులు అందరూ తెలుసు. ఇక్కడ మీరు కూడా పొరపాటున ఒక ఆర్టికల్ వేస్తే మీ పైన కూడా కేసులు పెట్టారు, మర్చిపోయారా? చెప్పు అమ్మా. అదే రైల్వే జోన్ వచ్చినట్ట ఇచ్చుంటే రావాలి కదా స్వామి. 5 సంవత్సరాలు ఏం పీకారు? నేను ఒక 5 సంవత్సరాలు ఉంది కదమ్మా. ఒక నిమిషమ్మా. సాక్షి ప్రభుత్వం అంటే వైకాపా సాక్షి వైకాపా మీ ప్రభుత్వ అధికారంలో 5 సంవత్సరాల్లో ఒక ఋషికొండ ప్యాలెస్ తప్ప, అంటే ఒక్క వ్యక్తి బతికేదానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు తప్ప ఉత్తరాంధ్రకి చేసింది ఏంటి? స్ట్రైట్ క్వశ్చన్. డేటా సెంటర్ ఆ రోజు నేను వెనుకబడి తీసుకొచ్చా, మీరు పక్క రాష్ట్రాన్ని తరిమేశారు. అది మహారాష్ట్రకి వెళ్ళింది. అది లూలు తరిమేశారు. ఇట్లా ఐటీ కంపెనీలు హెచ్ఎస్బిసి మూతపడింది మీ ప్రభుత్వ హయాంలో. నేను బతిమలాడి చంద్ర సార్ని ఒప్పించి టీసీఎస్ తీసుకొచ్చా. 10,000 మంది సెంటర్, 2,000 మందికి 2 నెలల్లో రిబ్బన్ కట్టింగ్ ఉంది. మళ్ళీ సెంటర్ కూడా భూమి మేము ఎతికాం. ఇప్పుడు ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ మళ్ళీ మీరు ఏం చేశారు? 5 సంవత్సరాలు ఏం చేయాల, పట్టించుకోవాలా. రైల్వే జోన్ మీరు పట్టించుకోవాలా. 5 సంవత్సరాలు ఎందుకు చేయలేదు? ఆనాడు చేసి ఉండొచ్చు కదా. ప్రధానమంత్రి గారు పిలిచి శంకుస్థాపన చేసి ఉండొచ్చు కదా. ఇది ఎట్టుందంటే మీది చాలా ఎందుకుంటుందబ్బా మీ పార్టీ. కియా ఫ్యాక్టరీ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఒక ఈమెయిల్ పెట్టారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మలతో మాడటం బాగా ఇష్టం అబ్బా. రాజశేఖర రెడ్డి గారు ఆత్మతో మాడినట్టున్నారు. అప్పుడెప్పుడో రాజశేఖర రెడ్డి గారు కియాకి ఏదో ఈమెయిల్ పెట్టారు, అది పట్టుకొచ్చి దానివల్ల కియా వచ్చిందంటారు. ఏం చెప్పాలి స్వామి? మళ్ళీ టీసీఎస్ కూడా మీరే క్రెడిట్ తీసుకుని ట్రై చేస్తారు. ఏం చెప్పాలి స్వామి ఇది? మళ్ళీ 5 సంవత్సరాలు ఎందుకు తీసుకురాలా కంపెనీలు? ఉత్తరాంధ్రకు మీకు ఎందుకు తీసుకెళ్ళి? మేము తీసుకొచ్చాం. ఇప్పుడు మెడికల్ డివైసెస్ ఏఎంటీసైడ్ ఎవరు తీసుకొచ్చారు? ఎన్డీఏ ప్రభుత్వం. టీసీఎస్ ఎవరు తీసుకొచ్చారు? ఎన్డీఏ ప్రభుత్వం. లూలు పెట్టుబడులు ఎవరు తీసుకొచ్చారు? ఎన్డీఏ ప్రభుత్వం. ఆనాడు హుదూద్ జరిగితే యుద్ధ ప్రాతిపదికంగా పనిచేసి నార్మల్సీ రెస్టోర్ చేసింది ఎవరు? ఎన్డీఏ ప్రభుత్వం. మళ్ళీ మీ నాయకుడు, మీ యజమాని, మేజర్ షేర్ హోల్డర్ ఇన్ సాక్షి జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కోటి ఎంత ప్రకటించారు ఆనాడు ప్రజలకి ఖర్చు పెడతాను. ఎక్కడ ఖర్చు పెట్టారు చెప్పమానండి? హుదూద్లో ఎక్కడ? తిట్లి కూడా ఏదో ప్రకటించినట్టు నాకు గుర్తు. ఎక్కడ ఖర్చు పెట్టారు చెప్పమానండి? వరదలు కూడా ఏదో ప్రకటించారు, విజయవాడ వరదలకి. ఎక్కడ ఖర్చు పెట్టలా? ఎక్కడ ఖర్చు పెట్టారు ఇవ్వండి లిస్టు. మేమెంత ఖర్చు పెట్టాం మేము లిస్ట్ ఇస్తాం. నా ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ సమగ్ర అభివృద్ధి చెందాలి అనేది మా ప్రభుత్వ నినాదం, లక్ష్యం. దాంట్లో భాగంగా కియా మోటార్స్ ఎక్కడ తీసుకొచ్చాం? అనంతపురం. రెన్యూబుల్ ఎనర్జీ మొత్తం ఎక్కడ వస్తుందండి? రాయలసీమ. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఎక్కడ వస్తుందండి? రాయలసీమ. అదేవిధంగా ఈరోజు రిలయన్స్ బయోఫ్యూల్ ప్రాజెక్ట్ మొత్తం ఎక్కడ వస్తుంది? ప్రకాశం జిల్లా. ఆక్వా పెద్ద ఎత్తున ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ప్రోత్సహిస్తున్నాం. తొందరలో పెట్రోకెమికల్ కారిడార్ అక్కడనే వస్తుంది. నెల్లూరుకి అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం. ఉత్తరాంధ్రకి భోగాపురం ఎయిర్పోర్ట్ ఆనాడు భూసేకరణ ఎవరు చేశారు? మేము చేసాం. ప్రాజెక్ట్ పూర్తి ఎవరి హయాంలో జరుగుతుంది? తెలుగుదేశం పార్టీ హయాంలో జరుగుతుంది. అంతేకాదు ఉత్తరాంధ్రలో కూడా వరల్డ్స్ లార్జెస్ట్ కెమికల్ పార్క్ తీసుకొద్దామని, డ్రగ్స్ మన ఏదైతే మనకి ఫార్మా పార్క్ ఒకటి తీసుకురావాలని, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఎత్తున ఎక్స్పాండ్ చేయాలని, ఐటీ రంగానికి విశాఖపట్నాన్ని క్యాపిటల్ చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తాం. మొన్నే అనేక సంస్థలు తీసుకొచ్చాం, చూపించా, కొండలు కూడా చూపించా, ఒప్పందం కూడా కుదిరించుకున్నాం. అన్ని మీరు మర్చిపోతే ఎట్లా? చేసి చూపిస్తాం. దాంట్లో అదే 2 రాష్ట్రాల మధ్యలో ఉన్న ఇష్యూ. మనోళ్ళు కోరుకుంది ఉత్తరాంధ్రకి డివిజన్ రావాలన్నారు, ఆ డివిజన్ తీసుకొచ్చాం. ఒక్క నిమిషం దట్ ఇంక్లూడ్స్ ఒరిస్సా. కరెక్ట్. ఒరిస్సాది ఒరిస్సా వాళ్ళు చూసుకుంటారు, ఆంధ్రాది ఆంధ్ర మనం చూసుకుంటాం. దట్ ఈస్ మై సిస్టమ్.
సూపర్ సిటీ పథకాల్లోనూ అమలు అవ్వట్లేదని వైసీపీ నాయకులు పదే పదే చెప్తున్నారు. ఓకే, సూటిగా ప్రశ్నిస్తానమ్మా. సిపిఎస్ రద్దు చేస్తున్నారు, ఏమైంది? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తున్నారు, ఏమైంది? అయినా మర్చిపోయారా? మరి వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు మేమున్నాం వాళ్ళు 1000 రూపాయలు పెంచేదానికి, గత ప్రభుత్వం 1000 రూపాయలు పెన్షన్ పెంచేదానికి 5 సంవత్సరాలు తీసుకున్నారు. మేము అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో 1000 రూపాయలు పెన్షన్ పెంచాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు. వృద్ధులకు కానివ్వండి, వికలాంగులకు కానివ్వండి, ఏ రాష్ట్రంలో ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో అంత పెన్షన్ ఇస్తుంది, నంబర్ 1. రెండోది, అన్న క్యాంటీన్ మూసేసింది ఎవరు? వైకాపా ప్రభుత్వం. మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించింది ఎవరు? ఎన్డీఏ ప్రభుత్వం. రెండోది. మూడోది, దీపం పథకం హామీ ఇచ్చాం, అమలు చేశాం. తల్లికి వందనం మేము డేట్స్ ఇచ్చాం. రైతులకు ఇవ్వాల్సింది కూడా మేము డేట్స్ ప్రకటించాం. మత్స్యకారులు కూడా మేము చెప్పాం. ఇప్పుడు అడుగుతున్నారు, నేను సూటిగా అడుగుతాను, ఎందుకు మీరు బకాయిలు పెట్టారు? మళ్ళీ ఫీ రీంబర్స్మెంట్ బకాయిలు మీరు ఎందుకు పెట్టెళ్ళారు? స్కూల్ కిట్కి 1000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టెళ్ళారు, ఆ బకాయిలు మేము చెల్లిస్తున్నాం. ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ కూడా గత ప్రభుత్వం దాదాపు 1800 కోట్ల బకాయిలు పెడితే మేము చెల్లిస్తున్నాం. మా పైన బాధ్యత ఉంది, మేము బాధ్యత నుంచి పారిపోవట్లేదు, చెల్లిస్తున్నాం. కానీ గత ప్రభుత్వం చేసిన అప్పులు కూడా వడ్డీ కూడా వచ్చి మన నెత్తిమీద పడింది. ఇప్పుడు ప్రతి నెల మాకు 4000 కోట్ల డెఫిసిట్తో బడ్జెట్ నడుస్తుంది. 4000 crore డెఫిసిట్, 4000 కోట్లు. ఈరోజు జీతాలకి చెల్లించడానికి చాలా ఇబ్బంది పడుతుంది ప్రభుత్వం. కానీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో లిటరలీ నేను నెట్టుకుని వస్తున్నాను. ఇంకా టైం పడుతుంది. విధ్వంసం మామూలుగా చేయలేదు. నేను వెళ్ళి ఒక కంపెనీని కలిస్తే వాళ్ళు నాకు ఒకటే అడుగుతున్నారు, మీరు హామీ ఇస్తారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి? నన్ను అడిగారు. అదేంటి ఇట్లా అంటే గతంలో మేము ఇబ్బంది పడ్డాం కదా. గతంలో ఇట్లనే రెన్యూబుల్ ఎనర్జీ పీపీఎల్ క్యాన్సిల్ చేశాడు, లూలు తరిమేశాడు, ఇట్లా అనేక కంపెనీలు తరిమేశాడు. కియా మోటార్స్ కూడా బాగా ఇబ్బంది పెట్టారు. సో మీరు మాకు గ్యారంటీ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ పార్టీ అధికారంలోకి రాదు, అప్పుడు మేము వచ్చి పెట్టుబడి పెడతామని చెప్తున్నారు. లిటరలీ బాండ్ పేపర్ మీద నన్ను సంతకం పెట్టమంటున్నారు. అంత విధ్వంసం జరిగిందండి. రాష్ట్రం దారి తప్పింది. దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మా ప్రభుత్వం పైన కలిసికట్టుగా మేము చేస్తున్నాం. మోడీ గారి పర్యటనను ఎన్డీఏ కూటమి 6 నెలల సక్సెస్